యూట్యూబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గైస్, మీరు టాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు చూడవలసిన ఛానల్ ఏంటి అంటే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్లో మీరు విజిట్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ టాలీ ప్రైమ్ గురించి, టాలీ లైన్ గురించి, ఎక్సెల్ గురించి చాలా అంటే చాలా బాగా చక్కగా తెలుగులో చెప్పడం జరిగింది. సో మీరు ఈ ఛానల్కి వచ్చి ఈ వీడియోస్ని గమనిస్తే ఒకసారి వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి. టాలీ ప్రైమ్ గురించి అయితే చెప్పలేనన్ని వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియో దీంట్లో సంబంధించిన వీడియోస్ పెట్టున్నాము. అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో పెట్టున్నాము. అడ్వాన్స్ ఎక్సెల్ గురించి వీడియోస్ పెట్టున్నాము. అబ్రివేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఆఫ్లైన్ క్లాసెస్ మన యొక్క టీచింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మీరు చూసినట్లయితే లార్జ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరు ఈ యొక్క ఛానల్ ద్వారా 100% నేర్చుకుంటారని నేను 100% షూరిటీ ఇస్తున్నాను. ఓకేనా? సో అది ఇప్పుడు మన యొక్క టాపిక్ వెళ్ళినట్టయితే ఈరోజు కూడా నిన్నటి క్లాస్లో మనం టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము క్వశ్చన్స్ అన్ని. సో ఈరోజు కూడా ఈ యొక్క క్లాస్లో మనము ఎక్స్ట్రాగా మరి మార్క్ టెస్ట్ 2 ఎక్స్ట్రా 10 క్వశ్చన్స్ ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క ఆన్సర్స్ అనేది మీరే కనిపెట్టాలి. కనిపెట్టి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత క్లాస్లో నేను వీటి యొక్క ఆన్సర్స్ మీకు క్లియర్గా నీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్ వీ కెన్ ఫైల్ GSTR 1 రిటర్న్స్ ఫ్రమ్ టాలీ ప్రైమ్. ఓకే, ఇక్కడ GSTR రిటర్న్స్ని టాలీ ప్రైమ్ నుంచి ఈ యొక్క ఫైల్ ద్వారా రిటర్న్ అనేది మనం అప్లోడ్ చేస్తాం అని క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, బై జనరేటింగ్ JSON ఫ్రమ్ XML ఫైలా, లేకుంటే బై యూజింగ్ ద GSTR 1 ఆన్లైన్ యూటిలిటీ టూలా, బై జనరేటింగ్ JSON ఫ్రమ్ టాలీ టూలా, బై జనరేటింగ్ JSON ఫ్రమ్ MS వర్డా, బై యూజింగ్ ద GSTR 1 ఎక్సెల్ ఆఫ్లైన్ యూటిలిటీ టూలా. సో ఈ 5 క్వశ్చన్స్లో ఆన్సర్ ఏదనేది మీరు కామెంట్లో పెట్టాలి. ఓకే, దీనికి ఆన్సర్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ 12th one చూడండి. GSTR 1 includes the transaction details of all outward supplies of business to business invoices, business to consumer invoices, adjustments to sales made in debit or credit note experts, nil rated invoices, advances received with tax adjustments. సో ఈ క్వశ్చన్ మీరు అనలైజ్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏ ట్రూ ఉంది, క్వశ్చన్ బి ఫాల్స్ ఉంది. ఇక్కడ GSTR 1 ఇంక్లూడ్స్ అంటుంది ట్రాన్సాక్షన్స్లో. అంటే అవుట్వర్డ్ సప్లైస్ అంటే ఏంటి? మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళే ట్రాన్సాక్షన్స్ అంటే సేల్స్. అది బిజినెస్ టు బిజినెస్కి డీటెయిల్స్గా ఇంక్లూడ్ అయి ఉంటుందా? తర్వాత బిజినెస్ టు కన్సూమర్ ఇన్వాయిసెస్, అడ్జస్ట్మెంట్స్, సేల్స్ అంటే సేల్స్లో డెబిట్ క్రెడిట్ నోట్స్ ఎక్స్పర్ట్స్ పరంగా చూసినట్లయితే అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటాయని అడుగుతుంది. తర్వాత నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్, అడ్వాన్సెస్ రిసీవ్డ్ విత్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్. సో ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ చేసేందుకు గాను అడ్వాన్స్గా ముందుగా మనం ఏమైనా నిల్ రేటెడ్ సంబంధించి రిసీవ్ చేస్తున్నామా అని అడుగుతుంది. సో కరెక్ట్ అయితే ట్రూ పెట్టాలి, తప్పైతే ఫాల్స్ పెట్టాలి. వీటికి ఆన్సర్ తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. 13th one. ఇన్ టాలీ ప్రైమ్ ద ఆప్షన్స్ సెండ్ ఈవే బిల్ డీటెయిల్స్ విత్ ఇన్వాయిస్ హ్యాస్ టు బి యాక్టివేటెడ్ ఇన్ which of the following option to generate e-way bill and e-invoice in the same invoice. ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే ఇన్ టాలీ ప్రైమ్ ద ఆప్షన్స్ సెండ్ e-way bill డీటెయిల్స్ విత్ ఇన్వాయిస్. సో ఈ ఇన్వాయిస్తో పాటు e-way bill డీటెయిల్స్ కూడా సెండ్ చేయొచ్చా, యాక్టివేట్ చేయొచ్చా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ టు జనరేట్ e-way bill అండ్ e-invoice ఇన్ ద సేమ్ ఇన్వాయిస్. సేమ్ ఇన్వాయిస్లో 2 రావడానికి ఛాన్స్ ఉంటుందా జనరేట్ చేయడానికి? సో దాని యొక్క ఫీచర్స్ చూస్తే F10 అదర్ వోచర్స్ కంపెనీ GST ఇన్వాయిస్, F12 కాన్ఫిగరేషన్ కంపెనీ GST డీటెయిల్స్, F11 ఫీచర్స్ ఆఫ్ కంపెనీ GST డీటెయిల్స్, మోర్ డీటెయిల్స్ ఇన్వాయిస్ కంపెనీ GST డీటెయిల్స్. సో ఈ 4 ఆన్సర్ ఏదనేది మీరు కామెంట్ రూపంలో పెట్టాలి. తర్వాత 14th one క్వశ్చన్ చూడండి. 4th one అంటే 14th one అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఆన్లైన్ మోడ్స్ ఆఫ్ GST పేమెంట్ టు ద డిపార్ట్మెంట్. సో ఆన్లైన్ మోడ్ సంబంధించిన GST పేమెంట్స్ని డిపార్ట్మెంట్కి ఏ విధంగా పే చేస్తాం? డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా, DTDC ద్వారా, DTC ద్వారా, చెక్ ద్వారా, RTGS, నెఫ్ట్ ద్వారా. వీటికి ఆన్సర్ నాకు కామెంట్ రూపంలో పెట్టాలి. ఓకే,
తర్వాత 15th వన్ చూద్దాం, కొంచెం అండర్కి వద్దాం. 15th వన్ అంటే 5th వన్ అనుకోండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ వీ కెన్ డిఫైన్ ద ట్యాక్స్ రేట్ ఫర్ కాంపోజిషన్ డీలర్ ఇన్ F11 ఫీచర్స్ ఆఫ్ టాలీ ప్రైమ్. ఓకే, మనకి కాంపోజిషన్ డీలర్ ఉంటారండి, రెగ్యులర్ డీలర్స్ ఉంటారండి. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసేది ఎలా అంటే డిఫైన్ చేసేది ఎలా ట్యాక్స్ని అంటే F11 ఫీచర్స్లో ఆ టాలీ ప్రైమ్ సంబంధించిన ఫీచర్ ఉంటుందా లేదా. ఓకేనా. సో తర్వాత దానికి ఆప్షన్స్ ఇచ్చారు. థ్రెషోల్డ్ లిమిట్, ట్యాక్స్ రేట్ ఫర్ ట్యాక్స్ టర్న్ ఓవర్, ఎనేబుల్డ్ ట్యాక్స్ రేట్ ఫర్ పర్చేజ్, బేసిస్ ఫర్ ట్యాక్స్ క్యాల్కులేషన్. ఈ 4 ఆన్సర్ ఏది అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత 16th వన్ చూద్దాం. So the GST Composition 08 report displays details of all dash supplies made by a GST Composition dealer. ఓకే, మనకి GST Composition dealers అనే పర్సన్ ఓకే అతని యొక్క రిపోర్ట్ అనేది డిస్ప్లే డీటెయిల్స్ చూపిస్తుందా లేదా. ఓకేనా, GST Composition అండర్ కింద అనేది చూస్తే ఇంటర్స్టేట్ అవుట్వర్డ్ సప్లైస్ ఓన్లీ, ఇన్వర్డ్ సప్లైస్ ఓన్లీ, అవుట్వర్డ్ సప్లైస్ ఎక్స్పర్ట్స్. ఈ 4 ఆన్సర్ ఏది. ఓకేనా, GST Composition 08 రిపోర్ట్ డిస్ప్లే చేస్తుందా లేదా దాని యొక్క డీటెయిల్స్. ఆల్ సప్లైస్ మేడ్ బై GST Composition డీలర్, కంపోజిషన్ డీలర్ ద్వారా జరిగిన ఎలాంటి మేడ్ అయినా కూడా. తర్వాత కొంచెం అండర్కి వద్దాం. 17th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎనీ ఈ ఇన్వాయిస్ జనరేటెడ్ కెన్ బి క్యాన్సిల్డ్ విత్ ఇన్ డాష్ అవర్స్ విచ్ హ్యాడ్ టు బి ప్రిపేర్డ్ టు IRN. ఇక్కడ చూస్తే మనకి ఈ ఇన్వాయిస్ని జనరేట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎన్ని అవర్స్లో వాటిని మనం డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో 10 అవర్సా, 24 అవర్సా, 48 అవర్సా, 4 అవర్సా అనేది నాకు ఆన్సర్ చేయండి ప్లీజ్. తర్వాత 18th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు బి రిపోర్టెడ్ సబ్మిటెడ్ టు ద ఈ ఇన్వాయిస్ సిస్టమ్. ఈ ఇన్వాయిస్ సిస్టమ్కి ఏ డాక్యుమెంట్ మ్యాండేటరీ కాదు. సో క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోటా, రివర్స్ ఛార్జ్ ఇన్వాయిసెసా, ఇంపోర్ట్ ఇన్వాయిసెసా, ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెసా. సో దీనికి కూడా మీరు నాకు ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పెట్టాలి. తర్వాత 19th వన్, డాక్యుమెంట్ టైప్. సో ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, ఇన్వాయిస్ నెంబర్ ఆర్ డాక్యుమెంట్ నెంబర్ ఆర్ ద ఫ్యూ డీటెయిల్స్ విచ్ కంప్యూటర్ టు ఫ్రమ్ IRN. ఓకేనా, ఇది IRN అంటే ఏంటి, ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అని అర్థం. ఓకేనా, డాక్యుమెంట్ టైప్ అడుగుతుంది. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ నెంబర్ ఆర్ డాక్యుమెంట్ నెంబర్ ఆర్ ద ఫ్యూ డీటెయిల్స్, దాని యొక్క ఫ్యూ డీటెయిల్స్ కొన్ని డీటెయిల్స్ని ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్లో కంప్యూటర్ ద్వారా జనరేట్ అవుతుందా లేదా, దాంట్లో ఉంటాయా ఉండవా. ట్రూ అయితే కరెక్ట్, ట్రూ అయితే ఏ ఇవ్వండి, ఫాల్స్ అయితే బి ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ వన్, యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్ JSON ఫైల్ కెన్ బి అప్లోడెడ్ ఇన్ ఈవే బిల్ పోర్టల్. సో JSON ఫైల్ అనేది అప్లోడ్ చేయబడుతుంది ఈ ఇన్వాయిస్ బిల్ పోర్టల్లో. అది దాని యొక్క సైట్ ఏంటి. ఇక్కడ చూస్తే 4 సైట్స్ ఉన్నాయి. కొంచెం అండర్కి వస్తాను. https://eWaybill.nice.in అని, తర్వాత https://eWaybill.nic.co అని, తర్వాత eWaybill.nic.co.in ఉంది, eWaybill.nic.in ఉంది. ఈ 4 పోర్టల్ సంబంధించిన URLలో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టాలి. గాయస్, ఇక్కడ చెప్పే ప్రతి ఒక్కటి కూడా ముందు చెప్పుకున్న 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, ఇప్పుడు చెప్పుకున్న 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, మీకు 100% అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఉపయోగపడతాయి. తర్వాత రిటన్ టెస్ట్లో కూడా వీరి ఉపయోగపడతాయి. సో అందుకు గాను మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేసి కామెంట్స్ రూపంలో పెడితే అవి కరెక్టా తప్ప అనేది నేను నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా నీట్గా తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో గైస్, మన యొక్క ఛానల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డైలీ విజిట్ చేయండి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. లార్జ్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ నుంచి నేర్చుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.